లంబోదరాయ నమః. శ్రీ రాధా మాధవాయ నమః. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలోని శ్రీకృష్ణుడు యుద్ధానంతరం కొన్ని రోజులు హస్తినాపురంలో గడిపిన తర్వాత ద్వారకకు మరలి వెళ్లడం గురించి తెలుసుకుందాం. శౌనకాది మహర్షులకు సూతుడు ఇలా చెప్తున్నాడు. శ్రీకృష్ణుని అభిమతం ప్రకారం భీష్ముని ఉపదేశానుసారంగా ధర్మరాజు ధర్మయుతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి ప్రజాశ్రేయస్సే ప్రధాన కర్తవ్యమయ్యింది. ప్రజలు ఐశ్వర్యంతో ఆనందాలతో ఉన్నారు. అంతటా శాంతి సౌభాగ్యాలు తాండవిస్తున్నవి. ప్రియబంధుజనుల కోరికలను మన్నించి శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొంతకాలం ఉండి ద్వారకకు మరలి వెళ్ళాలని సంకల్పించాడు. తాను వెళ్ళిపోవడం పాండవ సోదరులకు, కుంతికి, ద్రౌపది, సుభద్రలకు, హస్తినాపుర ప్రజలకు ఎంతో వియోగ బాధను కలిగిస్తుందని ఆయనకు తెలుసు. వారికి నచ్చజెప్పి ఒప్పించి పెద్దలకు ప్రమాణాలు చేసి చిన్నవారిని ఆశీర్వదించి ఆలింగనం చేసుకొని వీడ్కోలు చెప్పి రథమెక్కి వెళ్తుంటే సుభద్ర, ద్రౌపది, కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు అతని వియోగాన్ని భరించలేని వారై కొంతవరకు వెంట వెళ్ళి త్వరలోనే మరలిరమ్ము శ్రీహరి అని కోరుతూ బాష్పధారలు కార్చుకుంటూ హతాశులై అక్కడక్కడా నిలిచిపోయారు. పురకాంతలు రథముపై పుష్పవృష్టి కురిపించారు. అర్జునుడు వెండి ఛత్రమును పట్టుకోగా ఉద్ధవ సాత్యకులు చామరాలతో వీస్తుండగా మంగళవాద్యాలు మ్రోగుతుండగా సద్బ్రాహ్మణులు సగుణ నిర్గుణ వర్ణనలతో ఆ పరమపురుషుని స్తుతిస్తుండగా హస్తినాపుర వీధుల గుండా వాసుదేవుడు రథంలో వెళ్తున్నప్పుడు పురజనులు ఆ దివ్యమోహన సుందరమూర్తిని కన్నులార్పకుండా వీక్షిస్తూ తమలో తాము అనేక విధాలుగా ముచ్చటించుకోసాగారు. ఈ సత్కీర్తిదాముడు తమ వంశముల అవతరించడం చేత యాదవ కులమంతా పునీతమయ్యింది. ఈ పుణ్యమూర్తి వలన మధురాపురము ఘనకీర్తిని పొందింది. ఈ పురుషోత్తముణ్ణి భక్తితో దర్శిస్తూ ద్వారకావాసులు ధన్యులయ్యారు. ఈ శక్తిమంతుని చండ శాసనం చేత భూమిపై దుండగులు లేకుండా పోయారు. మన్మథ బాణాలకు లోనైన గోపికలు ఈ జగన్మోహనుని ప్రేమించి తరించారు అని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. శ్రీకృష్ణుడు తన వెంట వస్తున్న పాండవులను పురజనులను వెనుకకు మరలింపజేసి తాను ముందుకు సాగిపోయాడు. ద్వారకకు సమీపిస్తున్న ఆనర్త మండలం చేరగానే తన రాకను తెలియజేస్తూ పాంచజన్య శంఖాన్నూదాడు. ఆ శంఖనాదాన్ని విన్న ద్వారకావాసులు పరుగు పరుగున ఎదురు వచ్చారు. కొందరు వీధులను, ద్వారాలను, ఇళ్లను తోరణాలతో అలంకరించారు. స్త్రీలు వీధులను ముగ్గులతో అలంకరించి హారతులివ్వడానికి సిద్ధమయ్యారు. ఎదురు వెళ్ళిన వారు ఆనంద సందోహాలతో కృష్ణ, వాసుదేవా, ఇన్నాళ్లకు మరలి వచ్చావా? మాధవ, మా భాగ్యమే మహాభాగ్యము, పాహిమాం ప్రభు అంటూ గంతులు వేయసాగారు. మంగళవాద్యాలతో జయ జయ నాదాలతో పూలబాటలు వేసి పురజనులు ఆహ్వానించారు. పుణ్యకాంతలు హారతులిచ్చారు. గృహస్థులు పూజలు చేస్తూ కానుకలిస్తూ ఆరాధించారు. దేవకి, వసుదేవుడు, ఉగ్రసేనుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, బలరాముడు శంఖానాదాలు చేస్తూ వేదమంత్రాలను పఠిస్తూ ఎదురు వెళ్లారు. పరమేశ్వరుడు అందరినీ పరామర్శిస్తూ కొందరికి నమస్కరించి కొందరిని ఆలింగనం చేసుకొని కొందరితో చలోక్తులాడి స్త్రీ పురుష బాలవృద్ధులను పండిత పామరులను అందరినీ ఉచిత రీతిని ఆదరించి అందరినీ ఆనంద సాగరంలో ముంచివేశాడు. మొదట దేవకి వసుదేవులకు ప్రణమిల్లి 6 సవతి తల్లులకు నమస్కరించి ప్రియాలాపనలు చేసి తర్వాత నిజగాంతల గృహాలకు వెళ్ళాడు. విరహాగ్నిచే తపించిపోతూ ఉప్పొంగిపోతున్న ప్రేమాతిశయంతో పరవశులై ఉన్న పత్నులందరినీ సంతృప్తిపరిచి తరింపజేశాడు. పరమేశ్వరుడు మానవ రూపమును ధరించిన వాడై మానవునిలాగా సకల కార్యకలాపాల్లోనూ పాల్గొంటూ మానవ సహజమైన ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తూ మెలుగుతూ ఉండేవాడు. ఆ పరమేశ్వరుడే లీలామానుష రూపధారి అయి శ్రీకృష్ణుడిగా వెలిసి భక్తుల్ని అనుగ్రహించి తరింపజేశాడు అని శౌనకాది ఋషులకు సూతుడు ఇలా చెప్పాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.